వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరాలు వీక్తున్న నరేంద్ర మోడీ కేబినెట్ మీటింగ్ల ఫస్ట్ ఫైస్లా. ఓవైసీ ఇంటి చుట్టూ తిరుగుతున్న లీడర్లు ఆకాశంలకు అయిన పతంగి. మైకు పట్టిన టిట్టర్ పిట్ట చంద్రాలు నెత్తిల మల్లక సొట్ట. ఒడవని కొడవన్ల కొట్లాట ప్రేమ లేఖ రాసిన తక్కువగాని కోపం. రేణుకక్క నోట్ల నుంచి రత్నాల మాటలు అనుబంధాలకు అర్థం చెప్పిన లీడరమ్మ. సెంటిమెంటుకు సెలవు చెప్పిన కేసీఆర్. కారు మార్చిన గులాబీ కింగు. సార్ ప్లీజ్ సార్, మా సీమాంధ్రకు సార్ ఎంత సార్? 100 250 హైదరాబాద్ కథ ఏంది? రాజధాని ముచ్చటేంది? హౌ వై హూ? ఓహో, ఇసోంటి అన్నీ ఇంటుంటే మీకు ఎవరు యాదికొస్తుర్రు? ఎవరు యాదికొస్తలేరా? 3 నెలలు వెనుకోకోండ్రి పోతుర్రా. రాజ్యసభను గుర్తు తెచ్చుకుంటుర్రా? తెలంగాణ బిల్లు పాస్ అయ్యే ముందు అందులో జరిగిన ఒక సీన్ కూడా యాదికి తెచ్చుకోండి. ఇప్పుడు మీకు యాదికి వచ్చిందని నాకు తెలుసు. ఆ మహానుభావుడు, మహత్తరమైన మనిషి, సీమాంధ్ర పెన్నిది వెంకయ్య నాయుడు ఉన్నాడు కదా, ఆయనకు ఇప్పుడు తెలంగాణలో కూడా ఫ్యాన్స్ ఉన్నారట. ఎందుకో తెలుసా? గిందుకే ఎన్నుగర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కి వచ్చాన ముచ్చట ఎరికే కదా మీకు. అగో గట్లనే సీమాంధ్రోలకు కూడా అన్నిటికీ ముంగడబడే ఎన్నుగర్ర అసోంటి లీడర్ కావాలి. ఇప్పుడు చెప్తే నమ్మరు గాని మట్టిల మాణిక్యం అసోంటి లీడరే దొరికిందని సీమాంధ్రోలు ఒక్కజే మురుస్తుండ్రట. నిజంగానే స్వర్ణాంధ్రావుడు గ్యారంటీ అనుకుంటున్నారట. ఈ అన్ని చెప్తుంటే గా మాణిక్యం చంద్రబాబే కావచ్చు అనుకుంటుండ్రైంది. అస్సలకే కాదు. ఇగో గీననే ఆ మాణిక్యం, పువ్వు గుర్తు పెద్ద మనిషి వెంకయ్య నాయుడు. ఓ దిక్కు తెలంగాణ ఇయ్యాలని, ఇంకో దిక్కు రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఇడగొట్టద్దని ఏడ్చుకుంటా తిరిగిన లీడరు. దేశంలో ఏ లీడర్ అన్నా పబ్లిక్ ను గీ తీరుగా ప్రేమిస్తుండొచ్చునా? అగో గందుకే సీమాంధ్ర జనాలకి ఇప్పుడు అవతార పురుషుని లెక్కనే కానొస్తున్నాడట ఈయన. ఎందుకట్లా అంటే సీమాంధ్ర పబ్లిక్ కు అన్యాయం చేస్తున్నారని రాజ్యసభలో లొల్లి చేసి ఆఖరి కాళ్ళకి ఏం కావాలో అన్ని సాధించుకున్నాడు కదా. ఇక ఇప్పుడు మోడీ సర్కార్లో కూడా సీమాంధ్ర పబ్లిక్ కు బాగా అక్కడికొచ్చే మంత్రికోలువే తీసుకున్నాడు. ఇదివరకు పూగుర్తు సర్కారులు ఉన్నప్పుడు దేశంలో ఉన్న ఊర్లను బాగు చేసే మంత్రి కొలువు చేసిండు. ఇక ఇప్పుడు పట్టణాల అభివృద్ధి, ఇండ్ల నిర్మాణాల మంత్రి కొలువు చేస్తాడన్నట్టు. గవి చేతులుంటే ఎడారులను కూడా సింగపూర్ లెక్క చేయొచ్చు అన్నట్టు. మోడీ తాన కొట్లాడి పట్టు పట్టి కావలసిన మంత్రి కొలువు తెచ్చుకున్నాడంటే ఈయన మామూలు లీడర్ ఏమన్నా? కానీ మీ అసోంటి లీడర్లు ఉండాలే సారు మిగిలిన వాళ్ళ కళ్ళు తెరుచుకునేందుకు. మీ అసోంటి లీడరే కేంద్ర మంత్రి కుర్చీలో కూర్చోవాలే సారు ప్రాంతీయ అభిమానం అంటే ఏందో చెప్పేదందుకు అని అనుకుంటున్నారు పబ్లిక్. పతంగి కారు సెట్ అయితట్లేదు. మరి చెయ్యి పతంగి ఇదన్నా సెట్ అవుతుందా? కావచ్చు, కాకపోవచ్చు. అయితేంది, కాకుంటేంది? కాకుంటే ఎవరికి నష్టం, అయితే ఎవరికి లాభం? ఈ పతంగేంది, చెయ్యేంది, కారేంది, లాభమేంది, నష్టమేంది అని బుర్రలు గోకుంటుర్రా? ఎక్కువ తక్లీఫ్లో పడకుండ్రి, ఈ స్టోరీ చూడండి. హైదరాబాద్ నుండే పతంగి పాటోళ్లకు ఇయ్యాల రేపు మస్తు గిరాకీ పెరిగిందబ్బా. బెల్లమున్న కాడికే ఈగలు చీమలు వస్తాయన్నట్టు హైదరాబాద్ లో ఏ ఎలక్షన్లు వచ్చినా ఇలా ఇండ్ల చుట్టూ మస్తు మంది తిరుగుతుంటారు. పతంగి పాటలతోని సోపతి పెట్టుకుంటే గీడ పురుసత్ చేసుకోవచ్చని అనుకుంటున్నారు వేరే పార్టీల లీడర్లు. గిందుకే పతంగి పాటితోని సోపతి పట్టనీకి దోస్తాన్ మీద వచ్చిన పాటలన్నీ పట్టి పడుతున్నారట చెయ్యి గుర్తోలు, కారు గుర్తోలు. గీ ఓవైసీ అన్నదమ్ముల ఇండ్ల ముందలికి పోయి దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అని ఒకలంటే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఇంకొకరు వాడుతుండ్రట. అగో చెయ్యి గుర్తోళ్ళ కథ ఓడ్చిపాయే. ఇక ఎవ్వరి మద్దతు లేకుంటేనే కారు గుర్తోలు సర్కార్ను ఏర్పాటు చేస్తుండిరి. మరి మళ్ళెందుకు ఆలింటి ముంగట తణుకులాడుతుండ్రు అని అనుకుంటున్నారా? ఎందుకంటే
హైదరాబాద్ లా కార్పొరేషన్ ఎలక్షన్లు అంటే గదే మేయర్ ఎలక్షన్లు ఇంకా కాలే కదా. అగో గందుకన్నట్టు మేము దారం పట్టుకుంటేనే మీ పతంగి పైకి ఎగురుతుందని చెయ్యి గుర్తోలు, మా కారుకు దారం తగిలిస్తారంటే ఎవ్వరు పట్టుకోకున్నా దానంతలు అదే ఎగురుతుందని కేసీఆర్ ఇంటోళ్ళు. ఇట్లా రెండు పాటోలు ఎంఐఎం పార్టీతోని సోపతి కోసం కుస్తీలు పడుతున్నారట. హైదరాబాద్ లనన్నా బలం చూపించుకోవాలని చెయ్యి గుర్తోలు, దేశం మొత్తం కాదు గీ హైదరాబాద్ లో చూపిస్తే ఇక మాకు ఎదురే ఉండదని కారు గుర్తోలు సై అంటే సై అనుకుంటున్నారు. ఇక పతంగి పాటోలకు ఎటు ముగ్గు చూపుతారో తెలుస్తలేదు. ఇంకా మొన్ననైతే కేసీఆర్ సార్ ను కలిసి అన్నదమ్ములిద్దరూ ముబారక్ చెప్పిండ్రు గాని పొత్తుల ముచ్చటేం మాట్లాడుకోలేదు. సర్కార్లకు రమ్మన్నా కూడా మాకేం వద్దని చెప్పి బయటపడ్డారు. ఇక కాంగ్రెస్ తోని పాత దోస్తాన్ ఉన్నదే నాయే. మరిప్పుడు చెయ్యి గుర్తోల బలం తక్కువైతది కదా, మీతోని సోపతేం వద్దంటారా అనే ముచ్చట తెలుస్తలేదు. ఎవలంతలాళ్ళు పోటీ చేసి ఎవరికెన్ని సీట్లు వస్తాయో చూసి పోయినసారి లెక్క రోజులు వంచుకుంటారా లేకపోతే ముందుగాలనే పొత్తు పెట్టుకుంటున్నారా అన్న ముచ్చట తేలవలసింది. మొత్తానికి పాత బస్తీ పతంగి జోరు మీదనే ఉన్నది. మీకు నిజం చెప్పాలా, ఇప్పటిదాకా ₹1,00,000 ఎట్లుంటాయో నేను అస్సలు చూడలే. చదువుడు అంటే ఏదో వానాకాలం చదువుడు చదివినా కానీ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు. కానీ ఇప్పుడు మీకు పైసలు లెక్క చూపిస్తా, చూపించడే కాదు అవి మనతానికి కూడా తొందరలోనే వస్తున్నాయట. జరంతా నీళ్లు దగ్గర పెట్టుకొని ఈ వాట చూడుండ్రి, ఆ పైసల కథ ఏందో ఈ లెక్కేందో. రాజు దలుచుకుంటే తన్నులకు కరువా చెప్పుర్రి, తప్పు పని చేసినోని ఏడున్నా పట్టుకొచ్చి తోమొచ్చు. గట్లనే మోడీ సారు సర్కారు పగ్గాలు పట్టుకునుడే ఆలస్యం, కర్రె దొంగలను బట్టి వాళ్ళు తిన్న పైసలన్నీ కక్కిచ్చే పనిలో పడ్డాడు. మొత్తం ఎన్ని పైసలో ఎరికేనా, ఇంటే చక్కెర వచ్చి కండ్లు తిరిగి కింద పడతారు. ఏం తక్కువ 70 లక్షల కోట్ల రూపాయలట. అంటే 70 పక్కకు ఎన్ని సున్నాలు పెడితే అన్ని పైసలు అవుతాయి. గా పైసల కట్టలన్నింటినీ ఎన్ని రూమ్లలో నింపొచ్చు, గవన్నీ నిమ్మలంగా వెనకషీరు లెక్క పెడతారు. గాని గన్ని పైసలుంటే దేశంలో ఏమేం పనులు చేయొచ్చో చెప్తా అయినుండ్రి. రెప్పగొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా చేయొచ్చునట. పోరగాళ్ళందరికీ చదివినంత చదువు ఫ్రీగా చదివియొచ్చట. రూపాయి ఖర్చు లేకుండా ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా దవాఖానలలో ఫ్రీగా చూపించుకోవచ్చట. మందులు కూడా ఫ్రీగానే వస్తాయి. గ్యాసు పెట్రోలు డీజిల్ ధరలు కూడా సగానికి సగం తగ్గించి ఇవ్వచ్చట. ఇట్లా మస్తు మస్తు పనులు చేయొచ్చట. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో ఉన్న దరిద్రం అంతా పోయి ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది అన్నట్టు. దేశాన్ని ఇది వరకు తెల్ల దొంగలు దోసుక తింటే వాళ్ళు పోయినాక మన దేశంలోనే తెల్ల కద్దరు బట్టలు వేసుక తిరిగే నల్ల దొంగలు మోపై పబ్లిక్ పైసలు అన్ని దోసుక తింటుర్రని తేలింది కదా. అగో గాళ్ళు బయటి దేశపోళ్ళ బ్యాంకులలో దాచిపెట్టిన పైకం అన్నట్టు. గా బయటోళ్ళ బ్యాంకులలో మురుగబెట్టి వాళ్ళు బలిసేటట్టు చేస్తున్నారు. ఓ దిక్కు చాలా మంది తినేదందుకు తిండి లేక కట్టేదందుకు బట్ట లేక కష్ట నష్టాలు పడుతున్నారు. మరి లెక్కలు చూడబోతే లక్షల కోట్ల రూపాయలే పేదోళ్ళకు ఖర్చు పెడతామని సర్కారు వాళ్ళు చూపిస్తున్నారు. అగో గట్ల పోయిన కర్రె పైసలు అన్నిటినీ మళ్ళీ ఎక్కడికి ఎగిరిపోకుండా రెక్కలు కోసి పట్టుకరమ్మని స్పెషల్ ఆఫీసర్లను పెట్టిండట మోడీ సారు. మంచిగానే మొదలైతే పెట్టిండు గాని మరి అన్నట్టే నల్ల పైసలని పట్టుకొస్తాడా లేకుంటే నడిమిట్లనే ఇడిచి పెడతాడా అన్న ముచ్చట చూడవలసి ఉందిగా. ఎక్కడికైనా వస్తాం, ఏమైనా చేస్తాం, కావాలంటే కలుస్తాం, లేకుంటే నడుస్తాం. కానీ ఆ ఒక్క మనిషి ముఖమే చూడమంటే చూడం. అయినా అయినకుంటా చూపిస్తా అంటారా? అయితే కాసుకోండ్రి, ఇప్పటికెళ్ళి చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం. ఆగుండ్రి ఈ గరం గరం డైలాగులు నాయి కాదు, ఎర్రజెండా పాటోలై. అసలు ఇంత సడన్ గా గలకి ఏమైందో చూడుండ్రి. కొడవలి పాటోళ్ళు ఉన్నారు కదా, గదే సుత్త కొడవలోళ్ళు. గీళ్లకు కంకి కొడవలోళ్ళకు అస్సలకే పడతలేదు. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు కొడవలతో కోసుకున్నంత పని చేస్తున్నారు అలా. ఇక గీళ్ళ కంకి కొడవలు నారాయణ పేరు చెప్తే బీపీ షుగరు అల్సరు ఇట్లా రోగాలన్నీ కట్టగట్టుకొని ఒక్కసారి సుత్త కొడవలి పాటోళ్ళ మీదకి పోతున్నాయట. అగో ఇలా జగడం ఇంకా కథం కాలేదనుకుంటుర్రా? అవును, ఈ లొల్లి ఇప్పట్లో ఉడస్తట్లేదు. మొన్నటి ఎలక్షన్లప్పుడు నారాయణ అన్న మాటలతోని మా ఇజ్జత్ అంతా పోయింది. అయ్యో ఒక్క మాటనా యాదం దానోళ్ళ మీకు? సుత్త కొడవలోళ్ళు బేకారుగాళ్ళు నన్ను ఓడగొడటానికి వేరేళ్ళ తన పైసలు తీసుకుంటారని పొట్టు తిట్టిండు కదా. ఇక గా కోపం ఇంకా పోతనే లేదు సుత్త కొడవలోళ్లకు. లాస్ట్ కు సారీ అనుకుంటా నారాయణ సార్ దిగొచ్చి రాఘవులన్నకు ప్రేమలేఖలు రాసినా గాని మర్చిపోతలేరు. లోపలనే మస్తు కుమిలిపోతున్నారు. అరే ఇప్పటికెళ్ళి అన్ని మర్చిపోండ్రి, ఎప్పటి లెక్కనే కలిసి ఉందాం.
అన్నదమ్ములైతే మాట అనుకోరయింది అనుకుంటా అలుముకున్నంత పని చేస్తున్నారు కంకి కొడవలి పార్టోళ్ళు. కానీ రాఘవులోళ్ళు మాత్రం నారాయణ మీద ఇంకా నారాజుగానే ఉన్నారు. సిపిఐ వాళ్ళతో మాకేం లొల్లులు లేవు గాని ఉన్న లొల్లంతా నారాయణతోనే. గాయనుంటే మేము పార్టీతో గెలవనే గెలవం, నారాయణ ముఖం కూడా చూడం అని సిపిఐ పెద్ద మనుషులకు గట్టిగానే చెప్పిండ్రట. ఇక చూసిండ్రా కథ ఎక్కడ దాకా పోతుందో. ఇంట్లో తికాణా లేకున్నా తెల్ల బట్టల కోసం ఏడ్చిందట వెనకటికొకడు. గట్లనే ఉన్నది ఇలా కథ. అరే ఎలక్షన్లు అయిపోయినాయి, బొక్కవోర్ల పడ్డం, పడ్డోళ్ళం ఎట్లా లేవాలే, పార్టీ తక్లీఫ్లా పడ్డది, ఇప్పుడు ఎట్లా చేయాలి అని ఆలోచన చేయాలి కదా. కాదట, నారాయణలొల్లే కావాలన్నట. ఏమన్నా ఉండాలి వీళ్లకు. మీకేమన్నా పాలల లెక్క గట్టు పంచాయతా చెట్టు పంచాయతా? కలిసిమెలిసి పోయేదానికి మీకు మీకు కొట్లాటలు ఎందుకబ్బా అని అనుకుంటున్నారు పబ్లిక్. మా మంగ్లీకి ఈ నడుమ చాలా ఏతులు ఎక్కువైతున్నాయి. అమాసకోసారి పున్నానికోసారే కనిపించిపోతుంది. ఇయాలనైతే ఒక్క మాట కూడా చెప్పకుండా కొలువుకు రాలేడు. ఏడిపోయిందో ఎందుకు రాలేదో ఓసారి అరుచుకుందాం. ఏమో బాగానే ఆలోచిస్తుంది, దేని గురించో. మంగ్లీ, ఓ మంగ్లీ. ఏం రామ్లా, చాలా రోజులకు బుర్రకు పని చెప్పినట్టున్నావు. ఏంది కథ, ఏం ఆలోచిస్తున్నావు? జనానికి ఏం చేస్తే మంచిగా ఉంటది, దేశాన్ని ఎట్లా నడిపియాలి అని ప్లాన్ చేస్తున్నా రామ్లా. నీ గురించే నీకు చక్కగా తెలియదు కానీ దేశం ముచ్చట ఎందుకు తల్లి నీకు? ఏం చేస్తావు తల్లి ఇంతకు దేశానికి? అసలు నా గురించి నీకు ఇంకా తెలుస్తలేదు రామ్లా. నీకు కూడా ఏమేం కోరికలు ఉన్నాయో ఇప్పుడే అడుక్కో. ఏంది, నిన్ను నేను అడుక్కోవాలనా? ఎస్ రాములా ఎస్. తర్వాత నువ్వు నన్ను కలవాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఓ మంగ్లీ, నిద్రపోతున్నావా ఏంది? నీకంత సీన్ లేదు, ఎక్కువ తక్కువ కలలు కనకు. పిచ్చి రాములా, నాకెంత సీన్ ఉందో నేను ఢిల్లీలో మంత్రినైనాక నీకే తెలుస్తుంది. ఏంది, నువ్వు ఢిల్లీలో మంత్రి అవుతావా? నాకు తెలియకుండా ఎలక్షన్లో ఎప్పుడు నిలబడుతుంది? అసలు నిన్ను మినిస్టర్ని చేసేటోళ్ళెవరు? గవన్నీ నాకు తెలియదు. వచ్చే పారి మోడీ సర్కార్లా ఈ మంగ్లీ మినిస్టర్ అవుడు గ్యారంటీ. కావాల్సింటే పెన్ను పేపర్ తెచ్చుకో, రాసిస్తా. గా చెట్ల పోండి గుట్టల పోండి తిరుగుతున్నావు కదా, నీకేదో అవుతుందని ముందుగానే అనుకున్నా నేను. నీ పిచ్చి. ఏహే, నవ్విన కాటికి సాల్తీ, పళ్ళన్నీ బయట కనబడుతున్నాయి. మరి లేకపోతే ఏంది నీ పిచ్చి ముచ్చట? కాకపోతే నిన్ను మోడీ సారు మంత్రిని చేస్తాడని ఎందుకు కలలు అంటున్నావు? అట్లంటావేంద్ర రామ్లా, నేను టీవీలా దినాం కనిపిస్తా కదా, నేను అందరికి తెలుసు కదా. అయితే అందుకే మోడీ సార్ నన్ను మినిస్టర్ చేస్తాడు. హే, అసలు టీవీలో నువ్వు కనిపించుడుకు నిన్ను మోడీ సారు మంత్రిని చేసినందుకు ఏమన్నా పొంతనుందా? జర సోయిలకొచ్చి మాట్లాడు. నేను మంచిగానే ఉన్నా గానీ ముందుగాల గిది చెప్పు. నీకు స్మృతి ఇరానీ అనేటామె తెలుసా? తెలుసు. గప్పట్ల క్యూకి సాస్ బీ కభీ బహుతి అనే సీరియల్లా కోడలు ఆమెనే కదా. ఈ నడుమ టీవీలల్లా పేపర్లల్లా జైబోలో తెలంగాణ సినిమాలో కూడా ఉన్నది. అయితే ఏంది? గదే హిందీ సీరియల్లో యాక్టింగ్ చేసుడు, చర్చలల్లో కూర్చుంటది కదా, గామే. చేసేటిది. గామెకు మోడీ సారు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిండు కదా. అవును, ఇచ్చిండు. ఇస్తే మరి నేను కూడా టీవీలో పని చేస్తున్నాం కదా, నాకు కూడా ఇస్తాడు వచ్చేసారి పదవి. ఏంది ఇచ్చేది? సెంట్రల్ మినిస్టర్ పదం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నాకేం తక్కువ రామ్లా, గామె కబీ సాస్ బి బహుతీ అయితే మంగ్లీ బి కబీ హీరోయిన్ అన్నట్టు. సాల్తీ సక్కదనం. మినిస్టర్ కావాలంటే మస్తు మంది తెలిసి ఉండాలి, అన్ని ముచ్చట్లు ఎరకై ఉండాలి. నాకు కూడా మస్తు మంది తెలుసు. ఎప్పుడు పనికొడదామా అన్నట్టే చూస్తుంటావు, గంతే నీకు తెలిసింది. అట్లనా రామ్లా? అయితే నేను కూడా ఇప్పటి సంది మంచిగా పనిచేసి గామె లెక్క పేరు తెచ్చుకుంటా. అట్లరా తవ్వకు, మంచిగా పనిచేసి పేరు తెచ్చుకో. ఓకే, నేను మినిస్టర్ అయినాక నీకు పని చెప్తా. కాయక రుచుకోమన్నది మాలం చెయ్యి. ఏంది, ఏమో గులుగుతున్నావు? ఏం లేదు రామ్లా, ఉట్టిగానే. నిన్ను నేనెందుకంటా రామ్లా, నీకంత కుళ్ళు నా మీద. రాజు వచ్చినాడో ఓహు ఓహో, చిన్న రాజు వచ్చినాడో ఓహు ఓహో, పిట వార్త తెచ్చినాడో ఓహు ఓహో, ఇంకా రాయి వేసినాడో ఓహు ఓహో, బాబుకు వణుకు పట్టించినాడో ఓహు ఓహో, బాలేకు దబిడి దిబిడి వేసినాడో ఓహు ఓహో, మీరు కూడా చూసుకోండి రహో ఓహు ఓహో. అయ్యవారు ఆకులు నాకుతుంటే భక్తుడు వచ్చి ప్రసాదం అడిగిందట వెనకటో తానా. ట్విట్టర్ పిట్ట లోకేశం ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. ఓ దిక్కు ఇచ్చిన హామీలను ఎట్లా తీరవాలని కడుపుల బాధ కనబడకుండా చంద్రాలు తిరుగుతుంటే,
అవి చాలయన్నట్టు ఇంకో రాయి తెచ్చి మెడకు కట్టిండు ఆయన ముద్దుల కొడుకు లోకేశం. అసలు ముచ్చట ఏందంటే మహానాడని పచ్చపాటోళ్ళంతా గండిపేట్ల మీటింగ్ పెట్టుకున్నారు కదా. ఈ మీటింగ్ లో ఒక్కసారే మన పచ్చబాబుకు పుత్రోత్సాహం పొంగి వరిలింది. ముద్దుల టిట్టర్ని ఓ పారి పైకి విలువమని పయ్యావులకి ఇసారు చేసిండు. ఇక చూసుకోరి మన పయ్యావుల లోకేశాన్ని అమాంతం తీసుకుపోయి ఆకాశంలో కూసబెట్టి భజన చేసిండు. ఓసారి చూడుర్రి. అలుపెరగక శ్రమిస్తున్న తండ్రికి చేదోడుగా నిలవాలని, నీతిని గెలిపించడానికి తాను సైనికుడు కావాలని. ఇక ఈ పయ్యావుల భజన కార్యక్రమం పక్కన పెడితే పిట్ట రానే వచ్చింది, మైకు వట్టనే పట్టింది, కూతలు కూడా మొదలు పెట్టింది. నిన్న మొన్న ఎలక్షన్లలో వచ్చిరాని కూతలు పెట్టి ఇజ్జత్ తీసిన ముచ్చట గుర్తొచ్చి అయ్య కడుపులో భయం జొరబడ్డట్టుంది చూడుర్రి. బయటికైతే గా భయాన్ని కవర్ చేసుకుంటానికి ముష్ముష్ నవ్వులు నవ్వుతున్నాడు. ఇక ఇంకో దిక్కు చూడాలి, మన లెజెండ్ బాబు కూడా అబ్బా ఏం మాట్లాడుతున్నాడు నా అల్లుడని ఎట్లా మీసాలు తిప్పుతున్నాడు చూడుర్రి. ఇది ఇట్లా నడుస్తూనే ఉన్నది. అంతల్నే లొకేషన్ ఎత్తేనే వేసిండు. మిమ్మల్ని అందరినీ ఆదుకుని ఆర్థికంగా సెటిల్ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. దానికి పార్టీ తరఫున ఒక స్పెషల్ ఫండ్ క్రియేట్ చేసి ఒక కమిటీ వేసి ఇన్నరా 6 లక్షల మంది కార్యకర్తలందరికీ ఆర్థికంగా ఎటువంటి బాధలున్నా గానీ పార్టీ ఆదుకుంటది. ఎవ్వలొచ్చి అడిగినా గానీ లేదనకుండా మన నాయకుడు పైసలు ఇస్తాడు. అట్లా అని తీర్మానం నేను పెడుతున్నా అన్నాడు. ఈ మాటలు వినంగానే చంద్రాలకు సల్ల చెమటలు పట్టినట్టున్నాయి. నవ్వాళ్ళం ఏడవాళ్ళం అర్థం కాక బిత్తిరి చూపులు చూసిండు. అయ్యో ఊకేననే పిలిచిపాడైతే కదా అని లోపలనే అనుకున్నట్టుండు. ఓ దిక్కు సంతోషం, ఇంకో దిక్కు భయం. మన పచ్చబాబు పరిస్థితి ఘోరం కదా, గమ్మత్తుకున్నదిలే. ఇప్పుడు మనకున్న లీడర్లల్లా అపరిచితులు లెక్క కనిపించేటోళ్ళు ఎవరు? అవును, ఎవలబ్బా? చంద్రబాబా, జగన్ బాబా, లగడపాట, కిరణాల, ఎవరుంటారు? వీళ్ళెవ్వరు కాదు. రాజకీయం నేర్చిన వాళ్ళ కండ్లకెళ్ళే రక్తాలు గార్పించేటోళ్ళు ఒకరున్నారు. అలా నిఘా పరిచయం చేసుకోండి. రెడీ అక్క? తిన్నదాకా దేవుడు అని చేతులు కడుక్కున్నాక దయ్యం అన్నాడట వెనకట్టుకోగాడు. గట్లనే ఉన్నది ఈ కర్నూలు ఎంపీ బుట్టరేనుకమ్మ కథ. గీమెవలో మీకు యాదుకున్న అదుల్లా మొన్నటికెళ్ళి ఇంగ్ల పీస్ లో మాట్లాడుకుంటూ అందరిని ఆగమాగం చేస్తుంది చూడుండ్రి. గామెనే టీవీలలో లెక్కనే గీమైతే రోజుకో సీరియల్ చూపిస్తున్నది అనుకో రాదుర్రి. మొన్నటికి మొన్న చంద్రబాబును కలిసిందిగా. అప్పుడు టీడీపీ లీడర్లు ఏరాజ్ ప్రతాప్ రెడ్డి, సీఎం రమేష్ ఎంటబెట్టుకొని ఏం చెప్పింది? ఇప్పటికెళ్ళి నేను టీడీపీ అనుబంధ సభ్యురాల్ని, కానీ వైసీపీలనే ఉన్నా అన్నది కదా. గాయాల ఏం మాట్లాడిందో ఒకసారి ఇనుర్రి. అసోసియేట్ మెంబర్ గా ఇక్కడ అండ్ టీడీపీగా వైఎస్ఆర్సీపీ ఎంపీగా నేను ఉంటున్నాను అండ్ అసోసియేటెడ్ మెంబర్ గా. ఓ దిక్కు జగన్ పార్టీలో ఉండుకుంటేనే ఇంకో దిక్కు సైకిల్ పార్టీలతో అనుబంధం పెట్టుకుంటేందో అర్థం కాక ఎనుకున్న పచ్చ పార్టీలో బిత్తర సూపులు చూస్తట్టు మాట్లాడింది. ఇక ఈ ఎపిసోడ్ అయిందో లేదో మళ్ళా ఫ్యాన్ గుర్తు పెద్ద మనుషులు వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రెడ్డిలతో కలిసి తేలింది. సరే ఏందో అరుచుకుందాం, అసలు ఆమె మనసులో ఏమున్నదో. అసలు నువ్వు ఏ పార్టీలు ఉన్నావు తల్లి? నేను వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి నేను అందులోనే ఉన్నాను, ఇప్పుడు కూడా అందులోనే ఉన్నాను, ముందు కూడా అందులోనే ఉంటాను. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా వైసీపీలో ఉన్నావు గానీ మరి మధ్యలో చంద్రాల్ని దర్శనం చేసుకున్నావు ఎందుకో? సీఎం గా కలవడం తప్పు కాదు కదండి. మరి టీడీపీతో అనుబంధం అనేది అంటివి కదా, అదెక్కడి దాకొచ్చే? అనుబంధ సభ్యురాలు అన్న పదానికి డెఫినేషన్ నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఏంది అర్థం తెలియదానమ్మా? మరి ఎంపీ ఎట్లయినావు తల్లి? అయితే మొన్న చెప్పిందంత ఉట్టుటిదేనా? అంటే నాకు అసలు అవేం తెలియదండి. నేను రాజకీయంగా కొత్త, నన్ను ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ ఏమో. అగో నువ్వు కన్ఫ్యూజ్ అయి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు బుట్టక్క. సరే అసలు నీ ఉద్దేశం ఏంది? నీకు ఇట్లా ఎప్పటికెళ్ళి అవుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పొలిటికల్ గా నాకు అంత నాలెడ్జ్ లేదు. ఐఎమ్ అ వెరీ క్లియర్ పర్సన్. మొత్తానికి ఎక్స్పీరియన్స్ లేకనే ఇట్లా అవుతుంది అంటావు. మరి జనాలు నిన్ను ఎందుకు గెలిపించారంటావు? వాళ్ళకు కూడా రాజకీయ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇష్టం ఉండకపోవచ్చు. ఓ అంటే కర్నూలు జనాలు అవగాహన లేకనే నీకు ఓటేసిండ్రు అన్నమాట. ఇన్నారులా మంచిగా ఇనుర్రి రేణుకమ్మ నోట్ల నుంచి వచ్చే రత్నాలను. సరే గాని మీ ఆయన నీలకంఠం సైకిల్ పార్టీలో పోయిండు కదా, తర్వాత నువ్వే అంటున్నారు ఏంది మరి? నాకు తెలియదండి అసలు. ఇది కూడా ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంటల్ గా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో డిస్కస్ చేయకుండా వెళ్ళారు. ఆయన ఎక్కడ వెళ్తున్నారో కూడా నాకు చెప్పలేదు. నాకు త్రూ మీడియా ద్వారానే మెసేజ్ అందింది. అవునా? ఇన్నరా కర్నూలు ఎంపీ రేణుకమ్మ ఏం చెప్తుందో? ఆమె ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తలేదట. ఇక నియోజకవర్గంలో ఏమైతుందో ఎట్లా తెలుసుకుంటుందో ఏమో మరి. కానీ ఈమె మాటలిన్న జనానికైతే ఒక్కటి మాత్రం అర్థమైంది. మొన్ననో 2 టీడీపీ లీడర్లు పట్టుకొని ఆమెతో ఏమేమో మాట్లాడిచ్చిర్రు. ఇప్పుడు మేమేం తక్కువ అని వైసీపీ నుంచి 2 లీడర్లు వచ్చి వాళ్ళ తరపున మాట్లాడిచ్చినట్టున్నది కదా.
అసలే గరంగరంగా నడుస్తున్న పాలిటిక్స్ లా రేణుకమ్మ మస్తు గమ్మత్ చేస్తుందిలే. నేను వేసుకున్న డ్రెస్ వైటు, నేను తొడుక్కునే చెప్పులు వైటు, నా ఇంటికున్న రంగు వైటు, నా ఆఫీస్ వైటు, మొత్తానికి నేనే వైటు వైటు వైటు. ఇది కేసీఆర్ సార్కున్న వైటు సెంటిమెంటు. కానీ ఇప్పుడు సారు పార్టీ మార్చినట్టున్నాడు. క్యాంప్ ఆఫీస్ మార్చిన తర్వాత సెంటిమెంట్ కూడా మార్చినట్టున్నాడు. కేసీఆర్ సార్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఏందో తెలుసా మీకు? ఇగో ఇదే. కేసీఆర్ రంగు మార్చిండు. అవునులా, తెల్ల రంగుల నుంచి కర్ర రంగులకు వచ్చిండు. అగో కర్రదేంది తెల్లదేంది గీ రంగు మార్చుడేంది అనుకుంటుండ్రా? కానీ మేం చెప్పేది నిజమే. జర మంచిగా యాడ్ చేసుకోండ్రి. కేసీఆర్ ఏ రంగు కార్లల్లా తిరిగేతోడు? ఏడికి పోయినా గాని తెల్ల రంగు కారు తప్పితే ఇంకో రంగు కార్ల కూసునేటోడే కాదాయి. గాయన 20 ఏండ్ల నుంచి ఎన్ని కార్లు మార్చినా మల్లెపూ వసంటి తెల్ల కార్లనే తిరిగిండు. ఎవలన్నా ఇంకో రంగు కారు ముంగట పెడితే గుడ్లురిమి చూసేటోడట. ఇక ఒంటి మీది బట్టలు కూడా మిలమిల మెరిసే తెల్ల రంగే తప్ప వేరే రంగే ఎరకలేదు సారుకు. తుడుచుకునే దస్తీకాన్ నుంచి తువ్వాల దాకా అన్ని తెల్ల బట్టలే వేసుకుంటాడు. ఆఖరుకు చేతిలో ఎప్పుడు పట్టుక తిరిగే సెల్ ఫోన్ కూడా తెల్లగానే ఉండేటట్టు చూసుకుంటాడు. అంటే కేసీఆర్ సార్కు తెల్ల రంగు అంటే ఎంత ఇష్టమో చూడుండ్రి. తెల్ల రంగు ఇష్టపడేటోళ్ళంతా శాంతం కోరుకుంటారట. మరి ఇప్పుడేమైందో గాని కర్ర రంగు కార్లను వదిలి పెడతలేడట మన కాబోయే సీఎం సారు. ఏడికి పోయినా ఆయన కారెంట ఒకదానెంబటి ఒకటి లైన్ కట్టి పోతున్నాయి కదా కర్రె కార్లు. గప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్, కిరణాలు కూడా కర్రె కార్లల్లానే తిరిగిండ్రు. సీఎంలు కర్ర కార్లల్లా తిరుగుతూనే బాగుంటుందని ఎవరన్నా చెప్పిండ్రో ఏమో గాని మన కారు గుర్తు సారు కూడా తెల్ల కారిడ్చి కర్ర కార్లకు వచ్చిండు. చూసినారులా రంగుల ముచ్చట ఎట్లుందో? ఇక్కడోలే అనుకున్నా, ఆఖరికి అమెరికోడు కూడా మనతోని ఆడుకోవట్టే. మామూలుగా కాదు. అసలు మనల్ని ఏమనుకుంటున్నారో ఏం కథో గాని మాటలతోనే మనిషి బుర్రను తిర్ల మరల చేస్తున్నారు. గిసోంటోడే కర్నూలులో దొరికిండు అని కథ చూసి జర మీరు కూడా పైలంగుండుర్రి. ఇగో ఈ మనిషిని మంచిగా చూడుండ్రి ఎట్లుండు. చూస్తుంటే మన మనిషి కాదు గీ తెల్లాయన గురించి చెప్తుందేంది అనుకుంటుర్రా? గీని చూస్తే పాపం ఏదో పరేషాన్లో ఉన్నాడు అనిపిస్తుంది కదా. గీని పేరు పింప్ని అంటారు. మరి పోలీస్ టౌన్ లా దివానా గాన్ లెక్క ఎందుకు చూస్తుండు? ఏం పొడగొట్టుకుండని మీరు ఈయన రంది పెట్టుకోకుండ్రి. ఎందుకంటే గిన కోట్ల రూపాయలు సంపాదించిండు. మనోళ్ళు గీని చేట్ల ఎట్లా పడ్డారో ఏందో గాని అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మొత్తానికి బక్రాగాలం చేసి పడేసిండు. మాటలతోనే 100 కోట్ల జోబ్ల నూక్కున్నాడు. అసోంటోని మరి ఏమనాలి? అసలు కథ ఏందంటే ఆమ్వే అని ఒకటి ఉంది చూడుండ్రి. గదే ముందుగా 5,000 కట్టి మీరు చేరి మళ్ళా ముగ్గురిని చేర్పియాలే, ఆల ముగ్గురు మళ్ళా 10 మందిని చేర్పియాలే, ఆ 10 మంది 30 మందిని చేర్పియాలే. ఇట్లా చేర్పించుకుంటూ పోతే అందరి పైసలు మస్తుగా వస్తాయి అని చెప్తుంటారు చూడుండ్రి. గా బిజినెస్ అన్నమాట. గీ మల్టీ లెవెల్ కంపెనీకి గీ తెల్లోడు పెద్ద మనిషి అన్నట్టు ప్రపంచం మొత్తం ఈయనకు మస్తు కంపెనీలున్నాయి. గీ కంపెనీలో చేరితే షాంపూ డబ్బాలు, పౌడర్ డబ్బాలు, బలం గోళీలు గిట్లా అన్నీ ఉంటాయట. గిట్లా సామాన్లకు సామాన్లు వస్తాయి, పైసలకు పైసలు వస్తాయి. ఎంత మంది చేరితే అంతమంది కమిషన్ వస్తుంది. అట్లా మీరు ఏడాదిల్లే కోటీశ్వరులు అవుతారని ముచ్చట్లు చెప్పి పైసలు కమాయిస్తారు. గిదంతా ఏదో మోసమైందని చాలా రోజుల నుంచి మన తాన లొల్లి నడుస్తుంది. దీని మీద కర్నూలులా చాలా రోజుల కిందనే కేసు పెట్టిండ్రు. ఆఖరికి కర్నూలు పోలీసోలు పింకీని పట్టుకొచ్చి లోపల పెట్టిండ్రు. అసలు ఏమైందో గీ సార్ చెప్తాడు ఇనుండ్రి. ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్, ప్రైస్ షీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ అని దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి చట్టాన్ని మీకు విరుద్ధంగా జరుగుతుంది అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది. ఇన్నారా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలను ఎప్పుడో తీసేసిండ్రు. ఆ కంపెనీలు ఎవరు పెట్టినా మోసమే. అయినా పబ్లిక్ కూడా జరంత దిమాగ్తోని ఆలోచన చెయ్యాలి. కడుపుల చల్లగా అరగకుండా పైసలు రావాలంటే వస్తాయా? కోటీశ్వరుడు అవుతాడా? కాడు కదా. కష్టపడితొచ్చిన పైసలే బరకతొస్తాయి. ఆశకు పోయి గిసోంటి కంపెనీలలో చేరి ఎందుకు బర్బాద్ అవుతారు? జరంత ఆలోచన చెయ్యిర్రి. ఎట్లున్నాయి? గమ్మత్తున్నాయి కదా తీన్మార్ వార్తలు. రేపు వచ్చినప్పుడు ఇంకా గమ్మతి వార్తలు పట్టుకొస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి V6. నమస్తే.